షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి స్పందించారు. జగన్ విధిలేని పరిస్థితులు కల్పించారు కాబట్టే ఆమె ఏపీ రాజకీయాల్లోకి వస్తుందన్నారు. కడప ఎయిర్పోర్ట్ లో బ్రదర్ అనిల్ కలిశారన్న బీటెక్ రవి ఆయనతో రాజకీయాల గురించి మాట్లాడినట్లు చెప్పారు. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, రేపు వైఎస్ షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈరోజు కడప ఎయిర్పోర్ట్లో షర్మిల భర్తతో పాటు అలాగే బీటెక్ రవి కూడా కలిసి రావడం కూడా జరిగింది. బ్రదర్ అనిల్ అలాగే బీటెక్ రవి గారు మొత్తం కూడా అక్కడ వారు కొంతసేపు సంభాషించుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళ అంతర్మతం ఏంటో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, బీటెక్ రవి గారు, ఏదైతే బ్రదర్ అనిల్ గారు మీరు కలిసి వచ్చారు ఫ్లైట్లో, అసలు మీరు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ఒక చర్చనీయాంశమైంది. అసలు ఏమొచ్చింది, మీ టాపిక్ ఏంటి? అంటే యాక్చువల్గా ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే షర్మిలమ్మతో పాటు అంతా కూడా స్పెషల్ ఫ్లైట్లో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పెళ్లికి ఆహ్వానించేదానికి వస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అంటే బ్రదర్ అనిల్తో పాటు కొంచెం అది స్పెషల్ ఫ్లైట్లు ఎక్కువ ఉండడంతో ఈయన అంటే కమర్షియల్ ఫ్లైట్ రెగ్యులర్ ఫ్లైట్లో రావడం జరిగింది. క్యాజువల్గా మేము కూడా వీఐపీ లాంజ్లోకి వెళ్ళాము, ఆయన కూడా ఉన్నాడు. అది ఏదేమైనప్పటికీ ఆయన పులివెందుల అల్లుడే కాబట్టి, మా ఊరు అల్లుడే కాబట్టి అంతకుముందు పరిచయం ఉంది. మమ్మల్ని కూడా పలకరించి ఆ పక్కన కూర్చొని మాట్లాడడం జరిగింది. మాటల సందర్భంలో ఏమన్నా రేపు ఏదో మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంట కదా, మీరు వెళ్తున్నారా, మేడం ఒకరే వెళ్తారా, మీరు కూడా వెళ్తున్నారా అని అడగడం. లేదు, ఇద్దరం కలిసి వెళ్తున్నాము, మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక తెలిసిన వ్యక్తి, అందులో మా ఊరు అల్లుడు కాబట్టి ఒక పార్టీలో చేరుతున్నారంటే వాళ్ళకి శుభాకాంక్షలు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరిగింది. తర్వాత ఆయన మేము పీసీసీ కన్నా ఒకవేళ తీసుకుంటే రాష్ట్ర రాజకీయాలు కానీ కడప జిల్లా రాజకీయాలు కానీ ఎలా ఉండబోవచ్చు అంటే కన్ఫర్మ్ అయినట్టు కాదు. అది మేము ఒకవేళ ఏదన్నా అక్కడ మాట్లాడుకున్న తర్వాత మేము తీసుకుంటే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా మన కడప జిల్లా రాజకీయాలు ఎలా ఉంటాయని ఆయన చెప్పడం, మాకు తోచిన సలహా ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుందని మేము చెప్పడం జరిగింది. అంతకు తప్ప అంత డీప్ డిస్కషన్ అది ఏం జరగలేదు. ఆయనైతే రేపు వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనేది వాస్తవం ఆయన చెప్పింది. మేము దానికి తెలిసినతను కాబట్టి శుభాకాంక్షలు చెప్పినాం. వాళ్ళు పీసీసీ ఇస్తారా, సిడబ్ల్యూసీ మెంబర్ చేస్తారా, ఇంకోట అనేది మా డిస్కషన్కి రాలేదు. అయితే ఆయన ఒకవేళ పీసీసీ ఇస్తే రాజకీయాలు ఎలా ఉంటాయన్నాడు. దానిపైన ఒక 10 నిమిషాలు చర్చ జరిగింది. ఆయన చెప్పిన దాంట్లో ప్రధానంగా ఒక్క విషయం అయితే స్పష్టంగా ఉంది. షర్మిలమ్మ గారికి ఆంధ్ర రాజకీయాలపైన వాస్తవంగా ఇంట్రెస్ట్ లేదు. చూసేదానికి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బాగుండదనే ఉద్దేశంతోనే ఉన్నాం మేము ఇన్ని రోజులు. కానీ మాకు విధి లేని పరిస్థితి, ఆప్షనే లేకుండా చేసినాడు ముఖ్యమంత్రి గారు. మాకు వేరే ఆప్షనే లేదు కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందనే మాట మాత్రం ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇంకోటి, ఈ షర్మిల గారికి పీసీసీ అధ్యక్ష పదవి కనుక ఇస్తే ప్రధానంగా కడప జిల్లాలో చాలా కీలకమైన మార్పులు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. చాలా మటుకు అంటే వైఎస్ఆర్ ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళు చాలా మటుకు అటు మారే అవకాశం కూడా కనపడుతుంది అంటున్నారు. అంటే నేననేది ఆయన ఆ మాట అడిగాడు. నా అభిప్రాయం ఏదనంటే నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ నేను చెప్పిన, అది అందరికీ ఆమోదయోగ్యమైందే నేను చెప్పిందే జరుగుతుంది అనేది కాదు. కానీ ఆయన జస్ట్ ఒపీనియన్ అడిగాడు, ఆ ఒపీనియన్ తీసుకున్నాడు అంతే. ఆయన 10 మందితో ఒపీనియన్ తీసుకొని చేసుకుంటాడేమో. కానీ నన్ను అడిగింది అయితే ఇది నా ఒపీనియన్ నేను చెప్పినా. కానీ ఎవరెవరు చేరుతారు, దానివల్ల మా తెలుగుదేశం పార్టీకి లాభమా లేదా జగన్మోహన్ రెడ్డికి నష్టమా అనేంత దూరం మేము ఆలోచించలేదు, థింక్ చేయలేదు. వీడియో అరుణ్తో పూర్ణ, ఏపీ ఆంధ్రజ్యోతి.